నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తయ్యాయి. సో ఎన్నికల తర్వాత పరిస్థితి కూడా కొంచెం ఆందోళనకరంగానే కనిపించింది. ఎన్నికల రోజు కూడా అటు పల్నాడు కానీ ఇటు పక్కన అనంతపురం జిల్లా, అదేవిధంగా కొన్ని జిల్లాల్లో కొంచెం హింసాత్మక సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. అందరికీ తెలిసిన విషయమే. ఇంకా కొన్ని ప్రాంతాల్లో జరుగుతూనే ఉన్నాయి. దాదాపుగా 80% పైన ఓటింగ్ నమోదైంది. అంటే 2014 తీసుకున్నా 2019 తీసుకున్నా 2% చొప్పున పెరుగుతూ వచ్చింది ఓటింగ్ పర్సంటేజ్. సో ఈ ఓటింగ్ పర్సంటేజ్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తుందా, లేకపోతే అధికారంలోకి రావాలని అనుకుంటున్న కూటమికి కలిసి వస్తుందా? సో దీని మీద మనం మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం స్టూడియోలో నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా జరిగింది ఎన్నిక మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి చూస్తే? హోరావరిగా జరిగింది. ఎవరనుకున్నా వైనాట్ 175 వాళ్ళనుకున్నా, వీళ్ళు 140 కోటం అనుకున్నా, అలా ఏముంది. నెక్ టు నెక్ ఫైటే. పథకాలు కొంతమేరకు వైసీపీని కాపాడిని, కాకపోతే అంతకు మించి ఇస్తాము అని చెప్పేది కూటమికి మోదీ గారు వచ్చిన తర్వాత, మోదీ గారు కలిసిన తర్వాత, మోదీ గారు ఒక భరోసా ఇచ్చిన తర్వాత కంప్లీట్ గా మారిపోయింది. కాబట్టి జాతీయ స్థాయిలో పెద్దల ఆశీస్సులు ఉన్న ఈ కూటమికి అనేది పక్కాగా వెళ్ళింది. అదేవిధంగా ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దామన్న కోరిక పవన్ కళ్యాణ్ గారి ఆశయం 2 సంవత్సరాల క్రితం ఏదైతే చెప్పాడో అది సక్సెస్ తీసుకొని వెళ్ళింది. ఓటు చీలకుండా, ఓటు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలకుండా రాజకీయం చేద్దాం అనుకున్నాడు. దాంట్లో త్యాగాలకు సిద్ధపడ్డాడు. అన్నిటికీ త్యాగాలకు సిద్ధపడి చివరికి 21 సీట్లు 2 ఎంపీలు తీసుకున్నా మొక్కం అని ధైర్యంతో ఎవరు ఎంతమంది విమర్శించి ప్యాకేజ్ స్టార్, మ్యారేజ్ స్టార్ అన్నా కానీ మీరు కూడా విమర్శించారు. మేబీ అఫ్ కోర్స్, అంటే విమర్శ అంటే ఎట్లా 24 సీట్లు 21 ఏంటి ఎట్లా అనేది నేను 40 ఇవ్వాల్సిన వాళ్ళు 100% నేను కూడా అనుకున్నా. కానీ ఆయన స్టాండ్ కరెక్ట్ అనుకొని ఎలా అర్థమైపోయింది. ఎలా? ఎందుకంటే ఓటు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుద్దో లేదనేది నాకు కూడా ఒకటి అనిపించింది. నాలంటే చాలా మంది అనిపించింది ఎట్లా జరిగింది ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అని. కాపులు ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ కాపు, తెల్లగ, బలిజలు. రాజ్యాధికారంగా దూరంగా ఉంటున్న వర్గం ఏదైనా ఉందంటే ఆ ఒక్క వర్గమే. వాళ్ళ ఓట్లు 66 lakhs తో పాటు తూర్పు కాపుల్లో కలిపి దాదాపు 85 లక్షల ఓట్లు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఓట్లు డిసైడ్ చేసేది వీళ్ళే ఉన్నారు. కాబట్టి ఆ 2 అగ్రవర్ణాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయి, మాకు అధికారం రాదా అనేది వాళ్ళ ఆలోచనలో ఉంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఓటు ట్రాన్స్ఫర్మేషన్ టీడీపీకి వెళ్తుందా లేదా అనేది డౌట్ నేను పడిన వాటి వాస్తవం నీతో 1-2 ఇంటర్వ్యూలో. కాకపోతే ఏం జరిగింది? ప్రభుత్వ వ్యతిరేకత ఎందుకు వచ్చింది? ఈ ప్రభుత్వం ఎందుకు ఎమ్మెల్యేలు అవినీతిమయమైపోయారు? ఎందుకు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత? వైనాట్ 175 అనే దిశగా ఎందుకు వెళ్తున్నారు? వెళ్ళే క్రమంలో 22 మంది ఎంపీలు ఉన్నా ఏ రోజు స్పెషల్ స్టేటస్ ఎందుకు తీసుకురాలేకపోయారు? పోలవరం ఎందుకు పూర్తి చేయలేకపోయారు? లేకపోతే జాబ్ క్యాలెండర్ ఎందుకు లేదు? ఎందుకు మద్యం ఏర్లైపోతుంది? ఎందుకు ఐటీ పరిశ్రమలు లేవు? ఎందుకు ఉపాధి లేక పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోతున్నారు అనేది ప్రజల్లో బలంగా ఉంది. ఈ అన్నిటికి మించండి, ఆంధ్రప్రదేశ్ నుంచి 46 లక్షల మంది, అది హైదరాబాద్ నుంచి 46 లక్షల మంది హైదరాబాద్ సరౌండింగ్ ఓటేయడానికి వెళ్ళారంటే దాన్ని బట్టి ఏమంటారు? ప్రధానంగా ఎందుకు అనుకున్నారు? తమ పుట్టిన నేల, తమ గడ్డ కూడా వెళ్ళారు. 2019లో కూడా వెళ్ళారు. 2014లో కూడా మన ఫస్ట్ 2014 మొదట్లో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనం కాపాడుకోవాలనుకున్నారు. అంతకు మించి ఇప్పుడు వెళ్ళారంటే 46 లక్షల మంది 3 రోజుల నుంచి తండోపతండాలకు వెళ్ళారంటే కేవలం ఓటేయటానికి. అంటే ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా ప్రత్యేక అభినందన తెలియజేయాలి. ఎందుకంటే ఓటు ఏముంది, హైదరాబాద్ సిటీలో 5 కిలోమీటర్ల దూరం. మీరన్న దాన్ని బట్టి చూస్తే 80% అబౌవ్ అని అంటే నిజంగా ఇక్కడ ఓటింగ్ కూడా కొంచెం అటు వెళ్ళినట్టు కాదు. ఫారెన్ లో ఉన్న మిగతా కంట్రీస్ లో ఉన్న వాళ్ళు కూడా దాదాపు 15 లక్షల మంది వచ్చారంటే 15-20 లక్షల మంది వచ్చారంటే ఓటు విలువ, ప్రజాస్వామ్య విలువ ఈ ఎలక్షన్ తో తెలిసింది. అభివృద్ధికి ఆమడ దూరంలో ఎందుకు ఉంది, ఈ రాష్ట్రం ఎందుకు వెనకబడిపోయింది అనే బాధ ప్రతి ఒక్కరిలో కలిగింది. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనపడుతుంది. ఒక రకంగా బొత్స సత్యనారాయణ రేపు 4వ తారీఖు అంబటి రాంబాబు గారు ప్రమాణ స్వీకారం, డేటు టైం చెప్తాం అని చెప్పి వీళ్ళు అధికార పార్టీ అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఓటు పండి అన్ని కూడా నైట్ పూట 2 దాకా ఎలక్షన్ జరిగింది. 12 తర్వాత డేటు మారింది. 3500 కేంద్రాల్లో నైట్ 2 ఎలక్షన్ జరిగింది. 79.66% నుంచి 2019లో ఇప్పుడు 80.66% చేరిందంటే ఆ 2% లోనే గెలిపోవటంలోనే ఉంటుంది. ఇప్పుడు పిఠాపురం ఓడించాలి పవన్ కళ్యాణ్ అని చెప్పి చాలా మంది అనుకున్నారు. అక్కడ ఎంత నమోదయ్యిందండి? పిఠాపురంలో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి నా తల్లి, నా చెల్లి, నా అక్క లాంటిది డిప్యూటీ సీఎం చేస్తా గెలిపించి పంపించాడంటే ప్రజలు అక్కడ ఏమన్నారు? 1 సైడ్ ఎలక్షన్. 60-70 వేల ఓట్ల మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారు.
మరి 151 సీట్లు వచ్చిన ఈ ప్రభుత్వానికి అధిపతి జగన్మోహన్ రెడ్డి గారి మాట అక్కడ ప్రజలు విన్నారంటే లేదు. అంటే ఎందుకు ఈ ప్రభుత్వ వ్యతిరేకత ఎందుకు వచ్చింది? ఎన్ని పారామీటర్స్ ఉంటాయి. ఇప్పుడు అక్కడ మీరు పిఠాపురం చూసుకోండి, 86.87%. రాత్రిపూట 11 వరకు ఓట్లు వేశారు లైన్లో ఉండి. దాంట్లో వర్మ గారు 100%. ఒక ఎగ్జాంపుల్ సార్, ఈ కూటమికి సక్సెస్కి ఏంటంటే కారణం పవన్ కళ్యాణ్ ఫార్ములా. ఫస్ట్ ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దాం, ప్రభుత్వ వ్యతిరేకతతో వైసీపీ ఓటుని క్యాష్ చేసుకుని వైసీపీ ప్రభుత్వాన్ని, అవినీతి ప్రభుత్వాన్ని గద్దెదించాలి. 2, మోదీ గారు అన్నదంట్లో ఈ రాష్ట్రాన్ని ముందు సుభిక్షితంగా తీసుకెళ్లాలి. గతంలో కూడా మోదీ గారు అభినందనలు ఉన్నాయి, 2014లో కూడా ఉన్నాయి. కరెక్టే సార్. అప్పుడు వేరు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మరి మెడలు వంచుతారని ఎందుకు 5 సంవత్సరాలు వంచలేకపోయాడు? సరే, ఆయన వంచలేదు. 2014 నుంచి 19 వరకు వంచే రాష్ట్రాన్ని తీసుకున్నారు. తప్పు చేశారు కాబట్టే కదా తాత్కాలిక భవనాలు ప్యాకేజీకి ఒప్పుకున్నాడు కాబట్టి ప్రజలు తిరస్కరించారు. మరి ఈయన కూడా చేస్తానని చెప్పి ఆయన చేయలేదు కాబట్టి నేను చేయలేదంటే ప్రజలు ఊరుకోరు కదండి. ఇప్పుడు ప్రజలు చాలా చైతన్యవంతంగా ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 10 సంవత్సరాల దశాబ్దం పైన రాజకీయాల్లో ఉన్నాడు. ఎందుకున్నాడు? ఏదో ప్రజలకు సేవ చేయాలని ఉన్నాడు. ఆయన్ని ప్యాకేజ్ స్టారు, మ్యారేజ్ స్టారు విమర్శించిన మాట లేదు, ఆయన్ని చేసిన కామెంట్స్ లేవు అని ఈరోజు మొక్కవని ధైర్యంతో ఉండాలా లేదా? కాబట్టి ఇక్కడ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఏమంటే ఎవరేమనుకున్నా, నాకున్న 2 దశాబ్దాల అనుభవం కావచ్చు, మీకు కూడా జర్నలిస్ట్ గా చాలా అనుభవం ఉంది, మీరు ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు అన్ని తెలుసు. ఇప్పుడు పిఠాపురం ఇప్పుడు 2019 తీసుకున్నాం ఎలక్షన్ లో 151 సీట్లతో అధికారంలో వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. 23 మాత్రమే టీడీపీకి వచ్చింది, ఒక్కటి మాత్రమే జనసేనకు వచ్చింది. ఆ ఒక్కటి కూడా తీసుకెళ్లి ఆయనే వచ్చేసాడు. సరే, అయిపోయింది. బీజేపీకి 1% కూడా లేని బీజేపీతో ఎందుకు పొత్తు కోసం వెళ్ళారు ఈ కూటమి? ఎందుకు ఈరోజు ఫ్లవరిష్ గా దేశవ్యాప్తంగా మోదీ యొక్క చరిష్మా ఎలా పనిచేస్తుంది? మోదీ గారు అండదండలు ఎప్పుడు కావాలంటే అప్పుడు అపాయింట్మెంట్ ఉంది అని ప్రజలు మొన్నటిదాకా. మరి అదే మోదీ గారిని 2019లో బాగా గట్టిగా విమర్శించారు. అందరూ విమర్శించారు. పాచిపోయిన లడ్డు అన్నారు. పవన్ కళ్యాణ్ తీసుకొచ్చింది మోదీ గారు నా పక్కన నాతో ఉన్నాడు పవన్ అని ఎందుకు అంటున్నాడు? ఇప్పుడు ఆయన ఎక్కడ ఎమ్మెల్యే కాదు కదా సార్. ఆయన ఎందుకు 2 రాష్ట్రాల నుంచి ఏకైక వ్యక్తి ఎన్డీఏ కూటమిలో ఆయన ఎందుకు ఆహ్వానించారు? నిన్నగాక మొన్న 17 మంది ముఖ్యమంత్రులతో పాటు పవన్ కళ్యాణ్ ఎందుకు పిలిచారు వారణాసి నామినేషన్కి? ర్యాలీలో ఎందుకు పాల్గొన్నాడు చంద్రబాబు నాయుడు గారితో పాటు? అంటే ఆయనలో ఒక చరిష్మా ఉన్నది. ఈ వ్యక్తిని ఫ్యూచర్ లో అంటే దీర్ఘకాలిక ప్రయోజనాలు బీజేపీ చూస్తారు సార్. అమిత్ షా మోదీ గారు కూర్చొని రాష్ట్రం భవిష్యత్తు ఏంటి అనేది ఆలోచించి ఒకటి గీశారంటే దాని ప్రకారం వెళ్తుంది రాజకీయం. కానీ ఈరోజు అవర్ నడుస్తుంది కదా, కావాలనేది. ఇప్పుడు 2019లో ఉన్న 151 సీట్లతో వైనాట్ 175 బట్టర్ నొక్కాన పథకాలు వెళ్ళినాయి అన్నప్పుడు ఇప్పుడు వెళ్తే ఇప్పుడు పరిస్థితి ఎందుకు అయింది? ఇప్పుడు సీట్లు ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు 2024? చూద్దాం, మరి ఇంకో 15 రోజులు టైం ఉంది కదా, ఒకటి తెలుస్తుంది. 60 నుంచి 68 సీట్లు మాత్రమే పరిమితం అయిపోయే అవకాశం స్పష్టంగా ఉంది. నేను కూడా వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి 85 సీట్లు మీరు చెప్తున్నాను రాసుకోండి. 85 సీట్లు, 80 నుంచి 85 మధ్య టీడీపీ వస్తుంది. 85 సీట్లు ఓన్లీ టీడీపీ, కూటమి కాదు. అది టీడీపీ. కూటమికి కావాలంటే 89 to 90 సీఎం కావాలి, 88 కావాలి మ్యాజిక్ ఫిగర్. ఆ సమయంలో నెక్స్ట్ 17 నుంచి 18 స్థానాలతో జనసేన వస్తుంది. ఏంటి 21 స్థానాల్లో పోటీ చేస్తే 17 స్థానాలు గెలుస్తుంది. 17 పక్క ఎక్కడెక్కడ సీట్లు గెలుస్తాయి. కానీ ఒకటి చెప్పనా, ఇదే 17 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ కూడా సాధించింది. 17% ఓటు బ్యాంకు, 17% ఓటు పర్సంటేజ్ తో 18 సీట్లు వచ్చేసినాయి. సేమ్ అదే అంటే అప్పుడు అక్కడున్న అన్ని స్థానాల్లో పోటీ చేస్తే ఉభయ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఇప్పుడు ఓన్లీ 175 లోనే 21 స్థానాలు తీసుకుని 17 స్థానాలు రావటం మామూలు విషయం కాదు. అంటే ఎందుకు చెప్తున్నారు ఏంటంటారు ఉద్దేశంలో? అది కూడా చెప్తా నేను. మొత్తం ఎక్కడ ఇప్పుడు ఏ సీటు ఓడిపోతుంది, ఎక్కడ ఓడిపోతుంది అనేది మొత్తం చెప్తా. రైల్వే కోడూరు మీకు గణాంకాలు కూడా కొద్దిగా, ఎందుకంటే మీలాంటి మేధావులతో మాట్లాడేటప్పుడు అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే తప్పితే ముందుకు వెళ్ళలేం. ఓడిపోయే సీట్లు మీరు చెప్పారు కాబట్టి పాలకొండ నిమ్మల జయకృష్ణ, తర్వాత వచ్చిన రాజోలు పక్కా సీటు ఈ రోజు అభ్యర్థిని ఎంచుకోవడంలో విఫలమయ్యారు, కోల్పోతున్నారు. తర్వాత పి గన్నవరం, తర్వాత వచ్చేసరికి సో మీరు చెప్పిన ఈ 4 వైసీపీ గెలుస్తుందా? ఎవరు? రైల్వే కోడూరు. ఈ 4 స్థానాల్లో వైసీపీ గెలిచే అవకాశం ఉంది. నేనేమంటానంటే ఇక్కడ 17 స్థానాలు పిఠాపురం నుంచి చూసుకోండి అప్పుడు ఉత్తరాంధ్ర ఓట్ల చీలిక, తర్వాత ఆ తర్వాత మీరు ఏదైతే మాట్లాడుతుందో పక్కన
జనసేన అవేం కూడా అక్కడ వర్కౌట్ కాలేదా, లేకపోతే క్యాండిడేట్స్ వీక్ గా ఉన్నాయా? క్యాండిడేట్స్ వీక్ అక్కడ క్యాండిడేట్స్ చివరి టైంలో తీసుకోవటం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈ నియోజకవర్గం ఉందండి, పాలకొండ, కృష్ణ, రాజోలు ఏంటంటే క్యాండిడేట్ మొదటి నుంచి చేసేవాళ్ళు కాకుండా మొదటి నుంచి ఈయనతో పాటు వరప్రసాద్ గారు ఉన్నారన్న ఉద్దేశంతో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కి ఇచ్చారు. అక్కడ ఒక ఇది చివరికి ఈయనుండాడు, ఇంకోటి పి గన్నవరం, మహాసేన రాజేష్ జనసేనకు వచ్చింది. ఆయన మీద ఆ కక్షతో పవన్ కళ్యాణ్ గారు ఓటు వేయొద్దని చెప్పి అన్నాడు. కానీ అంటే ఇక్కడ కొన్ని డిస్టర్బెన్స్ వల్ల చివరిలో అభ్యర్థులు సెలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ తప్పితే సరే ఓవరాల్ గా 17 అయితే 17 బీజేపీ 4 సీట్లు అవుట్ ఆఫ్ 10 కి ఈ మొత్తం కలిపి కూటమి 106 సీట్లతో అధికారంలో రాబోతుంది. 106 సీట్లు ఎంపీలు అవుట్ ఆఫ్ 25 సీట్లకి 17 స్థానాల్లో ఎంపీలు వస్తాయి. 8 స్థానాలు మాత్రమే. ఎందుకు 8 కూడా ఎందుకు వదిలిపెట్టేశారు అంటే బీజేపీ ఇప్పుడు వైసీపీకి పొత్తులు లేకుండా ఏమి లేవు, కొన్ని ఉన్నాయి సీట్లు. రాజంపేట సాక్షాత్ ఈయన పోటీ చేశాడు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు పక్కా రిగ్గింగ్ చేశారు, నేను గెలిచే పరిస్థితి లేదని ఆయన ఒప్పుకున్నాడు అక్కడ. అంటే కొన్ని వాళ్ళకి పొట్టుకొమ్మలాగా ఉన్నాయి కొన్ని నియోజకవర్గాలు కాదనిలేని. ఇప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి వచ్చే నియోజకవర్గం ఇప్పుడు అరకు ఉన్నది, గీత అక్కడ క్యాండిడేట్ వీక్ అయితే అక్కడ వైసీపీకి ఎడ్జ్ ఉంటది. ఇట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి కాబట్టి కడప టైట్. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు చివరి క్షణంలో ఆ వీడియో వదిలిన తర్వాత సైలెంట్ ఓటింగ్ ఎక్కువ జరిగింది, క్రాస్ ఓటింగ్ ఎక్కువ జరిగింది అంటున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి వైసీపీకి వేసి ఎంపీకి అమ్మ చెప్పింది కాబట్టి, వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి షర్మిల అంటున్నారు. అది ఎంతవరకు ఏందనేది జనం సైలెంట్ ఓటు ఎలా పోయిందో కూడా తెలియదు. నేను అదే సైలెంట్ ఓటు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో జరిగిందని అంటారు. దానికి మీరు ఒప్పుకుంటారా? నేను ఒకటి ఎంపీ కేసారు, ఒకటి ఎంపీ కేసారు, ఒకటి సైలెంట్ ఓటు, ఒకటేమో ఎమ్మెల్యే. బీజేపీ 6 సీట్లు 6 ఎంపీలు పోటీ చేస్తే నేను ఓటేసి వచ్చాను, ఓటు కోసం ఇష్టపడేసి వచ్చాను. 6 ఎంపీ సీట్లు బీజేపీలో పక్కా గెలిచే సీట్లు. బీజేపీకి 1% కూడా లేనిదాన్ని ఎందుకు గెలవబోతారు? రాజమండ్రి పురంధేశ్వరి గెలవబోతారు, నర్సాపురం గెలవబోతారు, అనకాపల్లి గెలవబోతారు. తర్వాత ఈ ముగ్గురితో పాటు అవకాశం ఉన్న ప్లేస్ ఏంటంటే ఇక్కడ రాజంపేట అవకాశం లేదు. ఇక్కడ వచ్చేసరికి ఇది హిందూపూర్ లేదు కదా. అంటే ఈ 3 సీట్లు మాత్రం పక్క మనకు కనపడుతుంది. నరసాపురం, రాజమండ్రి, అనకాపల్లి, తర్వాత తిరుపతి ఒకసారి ఎడ్జ్ ఉంటుంది. సీఎం రమేష్ అనకాపల్లి సీఎం రమేష్. వ్యూహాత్మకం ఏంటంటే కూటమి ఎందుకు చివరి స్టేజిలో ముందుకు వచ్చింది? చివరి 15 రోజుల్లో రాజకీయం అంతా మారిపోయింది సార్. వై నాట్ 175 అన్న పరిస్థితి నుంచి 75 స్థానాల్లో ఎమ్మెల్యేలని, ఎంపీల స్థానాల్లో ఎంపీలని తీసుకొచ్చి వేరే ప్లేసుల్లో ఇట్లా చేయటం, ఎవరి మాట వినకపోవటం, ఇవన్నీ చాలా వైసీపీకి ఇబ్బందికరమైన పరిస్థితి. సింపుల్ ఎగ్జాంపుల్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పార్టీకి గుండెకాయ లాంటి వ్యక్తి, నెల్లూరుతో పాటు రాయలసీమలో పార్టీ ఆర్థికంగా సహాయం చేసిన వ్యక్తి, రాజ్యసభ సభ్యుడు. ఆయన కాదని ఆయన భార్య ప్రశాంత్ రెడ్డి గారు కూడా బయటకు వచ్చి ఆమె ఎమ్మెల్యేగా ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు. అక్కడ విజయసాయి రెడ్డి గెలిచే పరిస్థితి లేదు. అటువంటి ఆర్థిక స్థితిమంతులైన వదిలేసుకున్నారు. తర్వాత కొద్దిగా యువతలు వచ్చిన విజయసాయి రెడ్డి గారు గెలవకపోవడం కారణం ఎందుకని? విజయసాయి రెడ్డి గెలవకపోవడం, ఆయన ఎప్పుడు కూడా రాజ్య ప్రత్యక్షంగా ఏం లేడు కదండి. అది లేకపోవచ్చు, నెల్లూరు వాసే కదా ఆయన. నెల్లూరు వాసే అయినా ఆయన మీద అనేక ఎలిగేషన్స్, అనేక ఆరోపణలు అన్ని ఉంటాయి. అలా అనుకుంటే వేమిరెడ్డి గారి మీద కూడా చాలా ఉన్నాయి. వేమిరెడ్డి ఎప్పుడు సహాయం చేసేవాడే తప్పితే ఇంత ఆరోపణలు వేమిరెడ్డి మీద ఏమి లేవు. ప్రజలు అక్కడ ఎంపీగా ఆయన గెలిపించబోతున్నారు. ఇక పక్కన వస్తే మాగుంట ఫ్యామిలీ నుంచి ఆయన మాగుంట శ్రీనివాస టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన్ని పార్టీ వదులుకున్నది. అంటే ఆర్థికంగా బలమైన వాళ్ళని. ఈ కొద్దిగా ఈ యువతలకు వస్తే నర్సాపేట లావు కృష్ణదేవరాయలు విజ్ఞాన సంస్థల అధినేత కొడుకు. అతను కావాల్సింది నేను 50% పథకాలు తీసుకొచ్చుకున్నాను, పని చేశాను, ఇంకా 50% నర్సాపేట ప్రజలకు చేయాలి, నాకు ఆ సీటీ ఇవ్వమన్నాడు. కాదు గుంటూరు పోటీ చేయమన్నాడు. ఈలోపు అంబటి తిరుపతి రాడు, ఆయనకి ఇస్తామన్నారు. ఆయన నా వల్ల కాదు ఈ పార్టీలు ఉంటామని చెప్పి ఆయన జనసేనకి వెళ్ళాడు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నేను అక్కడే సీటు కావాలన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నర్సాపేట నుంచి పోటీ చేస్తున్నాడు. అక్కడ స్థానికేతరుడు అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నాడు. నిన్న కూడా ఎందుకు యాదవ్ సీట్లు ఎక్కువ ఉన్నాయి, యాదవ్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి చెవిరెడ్డి గారిని కూడా, చెవిరెడ్డి కొడుకు కూడా చంద్రగిరి పోటీ చేస్తున్నాడు. అక్కడ ఎంత విధ్వంసకరమైన రాత్రి జరిగిందో తెలుసు, ఆయన హత్య చేయబోయారు. ఇక్కడ నెల్లూరు నుంచి వచ్చిన అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు నేను ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడినట్టు ఎవడైనా వదిలిపెట్టినట్ల పార్లమెంట్ లో కూడా మాట్లాడతానంటే కుదరదు. అక్కడ పార్లమెంట్ లో ఎట్లా మాట్లాడతాడు? అనిల్ కుమార్ యాదవ్ కి ఈ యొక్క నోటి ఇది అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. నిన్న ఒక గ్రామం మీద మూకుమ్మడిగా దాడి చేయడానికి వెళ్ళారు. గ్రామ ప్రజలంతా తరిమి కొట్టారు. అంటే ప్రజలు ఏంటంటే నేనే ఇప్పుడు చివరికి అన్నాపత్తుల శివకుమార్ అనే వ్యక్తి తెనాలి ఎమ్మెల్యే
ఒక ఓటరు బెంగళూరు నుంచి ఓటేయడానికి వచ్చిన ఒక ఇంజనీర్కి ఏమయ్యా నీతో పాటు నలుగురు వెళ్తున్నారు, లైన్లో ఉండండి ఓటేయండి అన్నారు, తప్పే ఉంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు ఫిలిం క్లబ్ లో జూబ్లీ హిల్స్ లో, లైన్ లో ఉండి ఓటేస్తారు ఎప్పుడు కూడా. ఆయన ప్రిన్సిపల్ చూడండి, చిరంజీవి గారితో పాటు అందరూ ఓటేసేవాళ్ళు, వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు లైన్ లో ఉండి ఓటేసినప్పుడు నీకు అన్నాపత్రి శివకుమార్ అట్లా వెళ్తావేందని అన్నాడు, తప్పే ఉందండి. బాబు అది కాదని చెప్పాను, అలా నిన్నేది ఇట్లా అడిగాడని చెప్పి పక్కన వాళ్ళు చెప్పేదానికి వచ్చి అతను కొడితే ఓటర్ని కొట్టిన చరిత్ర ఎక్కడైనా ఉందండి? లేదు. అది ఎంత ఎఫెక్ట్ అయింది తెలుసా మీకు రాష్ట్ర వ్యాప్తంగా? ఆ వ్యక్తిని మళ్ళీ తిరిగి కొట్టాడు కదా ఎమ్మెల్యేని, తర్వాత మళ్ళీ ఆయన్ని పాప చచ్చేటట్టు కొట్టారు. కానీ ఆయన కేసు పెట్టారు, కేసు కూడా ఎలక్షన్ కమిషన్ అనాబద్ద శివకుమార్. దానివల్ల అక్కడ సీటు జనసేనకి వెళ్ళిపోతుంది. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు అధికారం మళ్ళీ ఇస్తే ఇలానే కొడతారేమో, దౌర్జన్యం దాడులు ఉంటాయో అనే భావన ప్రజల్లో కలగపోతే స్టార్టింగ్ ఎక్కడైంది సార్? మాచర్లో ఒక లేడీ ఏజెంట్ మీద కొడవ కత్తితో గాడి చేస్తే ఇంతవరకు తెగిపోయిందండి. ఇది కాదు కదా, ఇప్పుడు రాజరికం కాదు సార్, ఇది ప్రజాస్వామ్యం. 151 సీట్లు ఇచ్చింది దేనికి? ప్రజల్ని కస్టోడియన్గా చూడటానికి జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు బటన్ నొక్కారన్నారు, ఈ పథకాలు ఎక్కడి? బటన్ నొక్కడం ఎక్కడిది? ఆయన సొంత వ్యాపార సంస్థలో సాక్షిలో కావచ్చు, భారత్ సిమెంట్ లో కావచ్చు తీసుకొచ్చి ఏ రోజన్నా పవన్ కళ్యాణ్ ఇచ్చినట్టుగా సొంత డబ్బులు 34 కోట్ల డబ్బులు 5,000 మంది కౌలు రైతులకు ఎప్పుడైనా ఇచ్చాడా? ఏ రోజున ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు సైనిక నిధుల కోసం కోట్లాది రూపాయలు ఎప్పుడైనా సొంత డబ్బు ఇచ్చాడా? ఈ రోజు ఇచ్చిన డబ్బులు కూడా ఎవరికి? 2.5 లక్షల కోట్ల కాగు నివేదిక ప్రకారం 2 లక్షల కోట్ల చంద్రబాబు నాయుడు అప్పు చేసి వెళ్తే ఈయన అడిషనల్గా 8 లక్షల కోట్లు అప్పు చేశాడు. 10.5 లక్షల కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఉన్నది. బట్టన్ నొక్కితే పథకాలు కదా సార్, దీర్ఘకాల కోరికలు. అమరావతి రాజధాని ఏది? 3 రాజధానులు అన్నారు, ఎక్కువ ఫ్యామిలీతో పెడుతున్నారు విశాఖపట్నం. ఎందుకు? సుందరమైన భవనాలు, ప్రకృతి రమణీయమైన ఋషికొండలు కూడా తొలిచి బిల్డింగ్లు కట్టారే. చివరికి 125 ఎకరాల విస్తీర్ణం 25,000 కోట్లకి ప్రాపర్టీస్, గవర్నమెంట్ ఆస్తులు కూడా తనఖా పెడతామంటే, చివరికి ఆంధ్రప్రదేశ్ సచివాలయం కూడా తనఖా పెడతామంటే ఏంటి సార్ ఇది? దేనికి? మీరు చెప్పిన వేటికి కూడా అథెంటిసిటీ లేదు. అన్ని మనం అనుకోవటం కాదు సార్, అన్ని వాళ్ళే ఒప్పుకున్నారు. ఇవన్నీ మామూలే అభివృద్ధిలో భాగంగా తనఖా పెడతాం, మా ఆస్తులే కదని చెప్పేసి అధికార మంత్రులే అంటారు. ఇవన్నిటికి మించి ఏంటంటే ఒక్కసారి చూడండి, మంచి పరిపాలన నుంచి రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా, రాజశేఖర రెడ్డి గారి మించి నేను మా నాన్నగారి ఫోటో పక్కన నా ఫోటో మీరు పెట్టుకునేట్టు పరిపాలన అందించలేదని ఎట్లా చెప్తారు అనేది చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు అభివృద్ధి అని అంటే కనిపించాలి అని అంటే, అభివృద్ధి కనిపించాలి అని అంటే అసలు ముందు రెండు సంవత్సరాల పాటు అక్కడ కోవిడ్ పోయింది, ఆ తర్వాత 3 ఏళ్ళు. ఆ 3 ఏళ్లలో చేయగలిగిన అభివృద్ధి చేస్తారు ఎవరైనా. కోవిడ్ అంటే నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, కానీ ఆంధ్రప్రదేశ్ లో కనిపించినంత ప్రగతి మరి మిగతా రాష్ట్రాల్లో కనిపించలేదు. అది మనం మీరు నేను అనుకునేది కాదు కదా, డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ ఎంత అభివృద్ధి జరిగిందనే విషయం మీద వాళ్ళు కూడా నివేదిక ఇస్తూ వచ్చారు. అదే సెంట్రల్ గవర్నమెంట్ అధినేత మన ప్రధానమంత్రి మోదీ గారు మరి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, అవినీతికి పరాకాష్ఠ కలిపి. అవినీతికి పరాకాష్ఠ చంద్రబాబు నాయుడు హయాంలో ఆంధ్రప్రదేశ్ పదాలు ఉన్నాయి. అవినీతి పరాకాష్ఠ అని అన్నాడు కానీ జగన్ ప్రభుత్వానికి అది ఉందని చెప్పి ఆయన చెప్పలేదు. ఎక్కడ భ్రష్టాచార గవర్నమెంట్, భ్రష్టాచార గవర్నమెంట్ అంతే. అక్కడ జగన్ అన్న మాట ఎక్కడ మాట్లాడారు? అవినీతిమయంలో ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి అన్న పదం ఎక్కడ మాట్లాడలేదు. ముఖ్యమంత్రి అది. మరి అట్లాంటప్పుడు మరి తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు కేసీఆర్ ఇదిగో నువ్వు ఇట్లా చేసావు, ఇదిగో ఇలా మాట్లాడావు, ఇదిగో ఇలా చేసావు అని చెప్పి మాట్లాడాడు సార్. ఇప్పుడు 10 కిలోమీటర్ల డిస్టెన్స్ లో లోపాయికారి ఒప్పందం కాదా? ఇక్కడ లోపాయికారి అసలు క్లారిటీ పాలిటిక్స్ సార్. బీజేపీ ఏమి లోపాయికారి అని మీరు అనుకుంటున్నారు, వాళ్ళకి తెలుసు బీజేపీ లోపాయికారి ఒప్పందం కాదు. ఎవరితో వెళ్ళాలి, ప్రజలు ఎవరి వైపు ఉన్నారో వాళ్ళు చూసుకుని స్ట్రాటజీకి వెళ్తారు. మొదట విడతగా చిలకలూరుపేట దగ్గర బొప్పూడి దగ్గర వచ్చినప్పుడు ఏ రోజు మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అలా మంత్రులను విమర్శించారు. అసలు వీళ్ళిద్దరిని కూడా ప్రే చేయలేదని అన్నారు. చంద్రబాబు నాయుడిని పవన్ కూడా మాట చెప్పలేదని అన్నారు. మైకులు కూడా చాలా ప్రాబ్లం అయింది. ఇలా అయితే కూటమి ఉండదని అందరూ అనుకున్నారు. ఎప్పుడైతే అమిత్ షా వచ్చిన తర్వాత ఆయన స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత పలు దుపాలుగా డీజీపీని, తర్వాత ఇంటెలిజెన్స్ రామాంజనేయులు గారిని మార్చేశారు. ప్రీ ప్లాన్ గా ఇవన్నీ జరిగినాయి. ఒక నమ్మకం అనేది ప్రజలకు కలిగింది కదా. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్ జరగాల్సింది లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్. నమ్మకం కలిగినప్పుడు నమ్మకం అనేది కూటమిలో కలిగిన నమ్మకం. అది డెఫినెట్ కూటమి కాదు సార్, ప్రజలు కూడా మాకు ఒక భరోసా. స్పెషల్ స్టాటస్ ఎందుకు తేలా? 22 మంది ఎంపీలు ఈ రోజు 5 సంవత్సరాల్లో మా గురించి అడిగారా జగన్మోహన్ రెడ్డి గారు? అసలు ఈసారి స్పెషల్ స్టాటస్ అనే పదం ఎక్కడ కనిపించలేదుగా. బీజేపీ నుంచి కనిపించలేదు, టీడీపీ నుంచి కనిపించలేదు, జనసేనకి మాట్లాడి తీసుకొస్తాం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం. ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పి ఎప్పుడైతే 2019 ఎన్నికలు అయిన తర్వాత
టీడీపీ మాట్లాడిందో జనసేన వాళ్ళు అదొక పాచి లడ్డు అని చెప్పి పాచిపోయిన లడ్డు అని మాట్లాడారు. అప్పుడు దాని గురించి జనం కూడా కొత్త మర్చిపోయారు. సరే, ఇక్కడ ఏంటంటే సార్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుజరాత్ తర్వాత అంత తీర ప్రాంతం 974 కిలోమీటర్లు ఉంది. ఎందుకు పరిశ్రమలు లేవు? ఎందుకు వ్యవసాయ పరిశ్రమలు లేవు? ఎందుకు ఐటీ కంపెనీలు? పక్కన హైదరాబాద్లో 2500 ఐటీ కంపెనీలు ఉన్నాయి, చెన్నైలో 3000 ఉన్నాయి, కర్ణాటకలో 3500 ఐటీ కంపెనీలు ఉంటే 5 ఏళ్లలో రావు అన్ని కూడా. పొట్టుమని 10 కూడా ఐటీ కంపెనీలు ఉండవండి. 5 ఏళ్లలో రావు కానీ. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకురాలేదు కానీ నేను తేలేదంటారా? అట్లా కాదుగా. హైదరాబాద్ అభివృద్ధి అనేది ఎన్నాళ్ళకి జరిగింది? అంటే 90లో మొదలెట్టిన అభివృద్ధి అనేది 2005 తర్వాత మనకి అభివృద్ధి అనేది కనిపించింది. అంటే ఇప్పుడు అంతేనా కాదా? నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా? ఇక్కడ తప్పు ఏం జరిగింది? మొత్తం తీసుకొచ్చి కేంద్ర సంస్థలన్నీ కూడా హైదరాబాద్ సరౌండింగ్ పెట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్ మీద తిరుపతి, లేకపోతే గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ ఇటువంటి మీద దృష్టి పెట్టకపోవడం వల్ల ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసిన తప్పు వల్ల ఇది జరిగింది. తప్పితే అధికారం అంతా ఒకే చోట, అదే అధికార వికేంద్రీకరణ చేస్తానంటే అది కాదని అంటున్నారు. అది ఎక్కడ మూడు రాజధానులు చేసే ముందు ఆంధ్ర జీవనాడి పోలవరం చంద్రబాబు నాయుడు పూర్తి చేయాల. 2024 ఎండింగ్ కానీ 2023 జనవరిలో పూర్తి చేస్తారని చెప్పిన అనిల్ కుమార్ యాదవ్ గారు ఆ పదవి పోయింది. కానీ ఆ పదవిలో అంబటి రాంబాబు వచ్చేది తప్పితే ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు. అది మీకు తెలిసిన అంశం, నాకు తెలిసిన. చివరికి మోదీ గారు కూడా పోలవరం విషయంలో వీళ్ళ నిర్లక్ష్యం అని చెప్పారు. అవును, కిందసారి ఏటీఎం అన్నాడు, ఈసారి నిర్లక్ష్యం అన్నాడు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా మీకు అర్థం కావట్లా. ఇప్పుడు బీజేపీ అనేది 2 నాలుకల ధోరణితో మాట్లాడుతోంది. అదే బీజేపీని వెంటేసుకుని ఈ రోజున కూటమి కట్టారు. టీడీపీ జనసేన కలిసి వెళ్తే ఎవరు కాదనేవారు కాదు. కానీ దానికి బీజేపీ కలవటం అనేది ఇక్కడ అందరూ ఆలోచిస్తోంది. నువ్వు అప్పుడేమో పోలవరం విషయంలో ఆయన ఏటీఎం లో వాడాడని అన్నారు. ఈ రోజుకి వచ్చేసరికేమో పోలవరం మీరు పూర్తి చేయలేకపోయారని చెప్పి వీళ్ళ మీద నిందేస్తున్నారు. సో ఏంటి ఓవరాల్ గా బీజేపీకి కావాల్సిన టార్గెట్ ఏంటి? ఇక్కడ బీజేపీ మళ్ళీ పాతుకోవాలి, మళ్ళీ ఎలాగైనా సరే బీజేపీ రావాలి, బీజేపీ ఎలాగైనా సరే టీడీపీనో లేకపోతే జనసేనో ఆసరాగా చేసుకుని బీజేపీ ఇక్కడ పైకి రావాలన్న ఆలోచన వాళ్ళకి. అంతేగాని రాష్ట్రానికి సంబంధించి ఏం జరుగుతోందనే విషయం మీద వాళ్ళకి అవసరం లేదు. ఆ మాత్రం అది కాదులే కానండి. దక్షిణ భారతదేశం మీద వారు దృష్టి పెట్టి ఉంది. 65 సీట్లు గెలవాలని ఈ పార్టీలు కాకుండా గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ కానించి దక్షిణ భారతదేశ ప్రజలంటే చిన్న చూపు వాళ్ళకి ఇక్కడ ప్రాధాన్యత ఎవరనేది ఉండదు. అప్పటి నుంచి దక్షిణ భారతదేశంలో ఒక దృష్టి పెట్టారు. ఇప్పుడు టార్గెట్ ఇప్పుడు కర్ణాటక కావచ్చు, పక్కనున్న చెన్నై, కొద్దిగా ఇప్పుడు అన్నామలై వాళ్ళ ద్వారా వస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 25. ఎవరు వచ్చినా, అది కూటమి వచ్చినా లేకపోతే వైసీపీ వచ్చినా ఎవరు అనుకుంటారా? 25 బీజేపీ పోటీ చేసిన 25 ఎన్డీఏ బీజేపీఏ, నో డౌట్ ఎట్ ఆల్. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణలో ఉన్న 17 సీట్లలో దాదాపు హోరావారి పోట్లు 8 నుంచి 8 స్థానాలు, 7-8 స్థానాలు వస్తాయి. కాంగ్రెస్ 9 స్థానాలు వస్తాయి. అప్పుడు 16, ఒకటి మజ్లిస్ వస్తుంది ఇక్కడ. అంటే ఇక్కడ జరుగుతున్నది అంటే అక్కడున్న 8 స్థానాలు, ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్ 25, 8 33 కూడా చాలా కీలకమే కదా. పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో 6 గ్యారెంటీల ద్వారా అధికారంలో కాంగ్రెస్ వచ్చింది. కానీ ఎంపీలు అలా ఉండదు, అక్కడ అలా మారింది. ఇక్కడ ఏంటంటే దీర్ఘకాలికమైన దృష్టి, దీర్ఘకాలికమైన ఆలోచనలు, ఈ దేశం అభివృద్ధి. 370, వాట్ ఈస్ ద 370 ఆర్టికల్? గతంలో ఎవరైనా చేయగలిగారా? ట్రిపుల్ తలాక్ ఎవరైనా తీసుకురాగలిగారా? కామన్ సివిల్ కోడ్, ఏదైనా కానీ ఈ పథకాలన్నీ కూడా ఎవరు లేని, ఎవరు చేయలేని, ఆర్థికంగా ఎక్కడో 8వ స్థానం 9వ స్థానం నుంచి ఈ రోజున 5వ స్థానం తీసుకొచ్చారండి. అది రాబోయే కాలంలో 3వ స్థానం తీసుకొస్తారని మోదీ గారు చెప్పారు. మోదీ గారు ఏమీ స్వార్థం లేని వ్యక్తి, కుటుంబాలకు ఏమి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి కాదు. ఆయన ఆస్తుల కంటే అప్పులు ఎక్కువ ఉన్నాయి. ఆయనకు సొంత కారు కూడా లేదు. మంచిగా నీట్గా బట్టలు వేసుకుంటాడు. అది కూడా వేసుకోకూడదు అంటారు రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్. అది కాదు కదా చూసేది. ఎవరు ఆ విషయాలు మాట్లాడలేదు. వరుసగా 3వసారి ఈ దేశానికి ప్రధానమంత్రిగా మోదీ గారు రాబోతున్నాడు. దాంట్లో ఎన్డీఏ కూటమి మీరన్నట్టు దక్షిణ భారతదేశం మీద దృష్టి పెట్టింది. ఎప్పుడు ఏ ఆట ఆడాలో బీజేపీ వాళ్ళకి తెలుసండి. దాని ప్రకారం వెళ్తారు. ఎవరితో వెళ్ళాలో కూడా వాళ్ళకి తెలుసు. ఆటలో పావులు అయిపోతుంది రేపు టీడీపీ జనసేన. ఏం కాదు, ఇప్పుడు 1% ఉన్నది. వాళ్ళు ఎవరో ఒక పార్టీ చోటనే ఎదగాలనుకుంటారు కదా. బీజేపీ కూడా పుంజుకోవాలనుకుంటారు. అటను కూడా త్రిపుర లాంటి రాష్ట్రాలు ఒక్క సీటు కూడా లేదు. జెండా పట్టుకున్నాడే లేడు. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ లో అయితే గ్రామంలో బీజేపీ అంటే కూడా తెలియదు. ఈ రోజు యోగి ఆదిత్యనాథ్ ద్వారా అమిత్ షా ఫార్ములా ప్రకారం ఈ రోజు మినీ ఇండియా 85 ఎంపీ స్థానాలు. మళ్ళా బీజేపీ అంటే వారణాసి, అయోధ్య రాముల వారు మనం అనుకున్నావా? 400 సంవత్సరాలు మన గుడిని మనం దేవుడిని పెట్టుకోవడానికి 400 సంవత్సరాలు ఈ దేశంలో పట్టింది. ఇప్పుడు మనం బీజేపీని శ్లాఘించక్కర్లే ఈ రోజు, కానీ చెప్తున్నా విషయం శ్లాఘించడం కాదు, బెస్ట్ అంటారు సరే. కానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు రాజకీయాలు రాహుల్ గాంధీ గారు ఇంకా పెళ్లి కాదు, త్వరలో పెళ్లి చేసుకుందాం అంటున్నాడు.
సోనియా గాంధీ గారి కుమారుడు, రాజీవ్ గాంధీ కుమారుడు ఏ రోజున ప్రధానమంత్రి అవుతాడని ఆశ వాళ్ళకు ఉన్నది. ఆయనేమో 5 ముఖ్యమంత్రుల సంవత్సరం ఒకరి తరపున ఇండియా కూటమి తరపున ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందని చెప్తాడు. ఆయన జోడో యాత్ర దేశం అంతా బాగా చేసి చివరికి కాశ్మీర్ వెళ్ళి 370 మళ్ళీ పునరుద్ధరిస్తారంటారు. అని ఇక్కడ ఏంటంటే చారిత్రాత్మకమైన తప్పులో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? 26 పార్టీలతో ఇండియా కూటమికి ఏర్పడి ఏం చేస్తుంది, 33 పార్టీలతో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరు అభివృద్ధికి దగ్గరగా ఉన్నారనేది ప్రజలు చూస్తారు. ఈ స్వార్థపరు ఎవరి స్వార్థం ఉంటుంది. శ్రీనివాస్ గారు 2014 నుంచి 19 వరకు చేయలేని అభివృద్ధి రేపు ఈ రోజు చేయబోతున్నామని ఏ రకంగా చెప్పగలరు? డెఫినెట్ గా వాళ్ళ ఎంపీలు కూడా ఉన్నారు కదా. అప్పుడు ఎంపీలు ఉన్నారుగా. ఇప్పుడు అప్పుడు ఎక్కడ ఉన్నారు సార్? అప్పుడు ఎక్కడున్నారు? ఇప్పుడు కనీసం 6 9 అయినా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. పురంధేశ్వరి గారు రేపు గెలిస్తే సెంట్రల్ మినిస్టర్ అవుతారు. ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు. లోకల్ గా టీడీపీకి ఉన్నారు, అటు పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు, 2 లోకల్ పార్టీలకి ఉన్నారు. టీడీపీ జాతీయ పార్టీ, సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం అట్లా అనుకోలేమని మీరు అంటారు. సో ఇది ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఈ రోజున మళ్ళీ ఇప్పుడు బీజేపీ నుంచి అందరు గెలిస్తే రేపు ప్రత్యేక హోదా తీసుకొస్తారా? విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి అది ప్రైవేటీకరణ కాకుండా వీళ్ళు అడ్డుకుంటారా? ఇవేమీ లేవు కదా. ఎక్కడ మేనిఫెస్టోలో ఈ అంశాలు ఏవి ఎక్కడ పొందుపరచలేదు. కానీ టీడీపీ ఒప్పేసుకుంది, జనసేన ఒప్పేసుకుంది. ఇక్కడ ఏంటంటే ఒకటి చూశారు, చంద్రబాబు నాయుడు చూశారు, జగన్మోహన్ రెడ్డి గారిని 22 మంది ఎంపీలు ఇస్తే 5 సంవత్సరాలు చూశారు. పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తిని చూస్తున్నారు. ఈ కలయిక కలిపింది ఎవరనుకుంటారు? ఎన్డీఏలో టీడీపీ కలవటానికి కారణమైంది నేను తిట్లు తిని కూడా దీనివల్ల కలిపించారు అన్నాడు. ఆ కలయిక సక్సెస్ అయిందా లేదనేది ఒకటే మనకి ఇక్కడ పరిణామం. 4వ తారీఖు తెలుస్తుంది రిజల్ట్ వచ్చింది కదా. వచ్చిన తర్వాత ఇప్పుడు దార్శనికుడు, ఈ ప్రపంచానికి ఒక మార్గదర్శిగా ఉన్న మోదీ గారు ఈ 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక చిన్న ఇన్సిడెంట్, ఒక బాంబు ఘటన కూడా జరగల. ఈ దేశాన్ని సురక్షితంగా ఉన్నది, దేశాన్ని కస్టడీలాగా కాపాడతారు. అటువంటి మోదీ గారు నా పక్కనున్న నాతో పవన్ అన్నప్పుడు, పవన్ గారు నేను అమరావతిని తీసుకొస్తాను, నేను పోలవరం పూర్తి చేస్తాను, నేను విశాఖ స్టీల్ ని ప్రైవేటు పరం కాకుండా కాపాడుతానని చెప్తున్నాడు. ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలిగా. చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు, 22 మంది ఎంపీలు ఇచ్చినా ఆయన అడగల. ఎందుకు అడగలేదని చెప్పంటే మా అవసరం లేదుగా అంటున్నారు. అదేంటండి? ఇది కాదు కదా. ఇప్పుడు అడగకుండానే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన పార్లమెంట్ లో, రాజ్యసభలో ప్రతి బిల్లుకి మద్దతు అడగకుండానే ఇచ్చారు కదా. మరి అప్పుడు రాష్ట్ర భవిష్యత్తు అవసరం లేదా? ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, ఈ రోజు రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ అని. ఈ దేశవ్యాప్తంగా అదే కదండి పరిణామం. ఇది దారుణం కదా. ప్రజలు ఎవరిని మోసం చేస్తారు? ఇసుక 40,000 ఏంటండి? ఉచితంగా ఇచ్చే ఇసుక 40,000. దాని మాటను ఎంత ఇది? గంజాయికి ఎరాయికి అడ్డాగా ఎందుకు మారుతుంది? గంజాయి విషయంలో అది ప్రతిపక్షాలు వేసిన రాయే గాని అది జరిగింది ఎప్పటి నుంచి ఉంది, మొదటి నుంచి వస్తా ఉంది. సందర్భంలో మీడియా ముందే చెప్పేశారు ఆయన, గంజాయికి రాష్ట్రం పెట్టింది పేరు అని చెప్పి, ఆ ప్రాంతంలోనే మొత్తం అంతా జరుగుతుందని ఆయనే చెప్పేసుకున్నారు. ఇప్పుడు దీనికి మనం ప్రత్యేకంగా ప్రతి విషయాన్ని మనం దాని గురించి పిన్ పాయింట్ గా మాట్లాడితే విషయాలు బయటకు వస్తాయి. నేను మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు అధికారానికి దూరంగా అధికార పక్షం ఉంటుందనే చెప్తా. అప్రోచ్ ఇక్కడ ప్రగతి భవన్ కి ప్రజలకి ఎంత దూరం అయ్యేతలకి ఇక్కడ ఆయన దూరం చేశారు. నీళ్లు నిధుల నియామకాలతో తెలంగాణ వచ్చింది. అదే కానప్పుడు ప్రజలు నువ్వు కాదు మాకు అవసరం లేదని చెప్పి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కి 10 సంవత్సరాలకు వచ్చింది. 10 ఏళ్ళకి. అది కూడా ఏంది? కాంగ్రెస్ లో వృద్ధ జంబోకాలో వృద్ధ నాయకులు కాదని రేవంత్ రెడ్డి ద్వారా వచ్చింది. ఆమె నిజంగా ఎల్బీ స్టేడియంలో ఆమెను ఊరేగిస్తా ఉంటే కళ్ళబట్టి నీళ్లు వచ్చిన సన్నివేశం సోనియా గాంధీ చూసాం. ఇచ్చి కూడా 2 రాష్ట్రాలు పోగొట్టుకున్నారు. కరెక్ట్, కాంగ్రెస్ రావాలి. ఇదే సమయంలో తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చివరికి ప్రజలకు ఎందుకు దూరం అయ్యాడు? ఎందుకు ఆయన 10 కిలోమీటర్ల డిస్టెన్స్ లో వెళ్తుంటే చెట్లు కొట్టేస్తున్నారు, పరదాలు కడుతున్నారు. సంక్షేమ పథకాలు కాదు, ప్రజలకి నాయకుడు ప్రజలు ఎప్పుడైతే దగ్గర అవుతాడో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏం చేశాడు? ప్రగతి భవన్ ఆ యొక్క ప్రజావేదిక మార్చాడు. అది కదండి ప్రజలంటే. నడిచింది ప్రజావేదిక ఎందుకు కలిసిందనే ఎవరొకరు ఉన్నారు, ప్రజలు తీసుకుంటున్నారు, ఆయన తీసుకోకపోయినా. ఏంటంటే అప్రోచ్ తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళే విధానం. మోదీ గారు ఎందుకు ఈ రోజు దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయన ప్రమాణ స్వీకారానికి వెళ్ళారు అంటే, ఎందుకు ఈ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మోదీ ఉన్నారు? అందరినీ కలుపుకోరిపోయారు. తను ఏ రాష్ట్రం, వెస్ట్ బెంగాల్ పనులు ఏమైనా కావాలి చేస్తారు, కేరళ ఏమైనా కావాలి చేస్తారు. ఎలక్షన్ వరకే తప్పితే ఏ రాష్ట్రాల మీద ఆయనకేమి కోపం ఏమి ఉండదు. ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకోవాలా. అది మూడోది, మన సంక్షేమ పథకాలంటే
ఎంప్లాయ్మెంట్ ఉంటారు. ఎక్కువగా యూత్ 15 లక్షల మంది ఓట్లు వేశారు ఆంధ్రప్రదేశ్లో. అంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేశారు. వాళ్ళకి జీవనోపాధి లేకపోతే వాళ్ళ అమ్మా నాన్నలు ఏమవుతారు, వాళ్ళ కుటుంబం పోషించే వాళ్ళు ఎవరు? అది పథకాలు కాదు సార్. బటన్ నొక్కితే పథకాలు ప్రజల్ని సోమరపోతుల కంటే నీళ్లు నిధులు నియామకాలు ఎట్లయితే ఉందో ఆ నీటిని సంరక్షించుకొని సముద్రంలో వెళ్లకుండా పోలవరం లాంటి ప్రాజెక్టులు కాపాడుకుంటే లక్షల ఎకరాల వల్ల సాగు వ్యవసాయ పరిశ్రమలు వస్తాయి. తీర ప్రాంతం ఎక్కువ, తీర ప్రాంతం గుజరాత్ ఉంటే అది చేసుకోవాలి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ చేసుకోవాలి. గుజరాత్ చేసుకుంది. గుజరాత్ అన్ని డెవలప్ అవుతున్న సిచ్యువేషన్స్ సార్. డెవలప్ అయింది మూలపాడు, భావనపాడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, భావనపాడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెడీ చేస్తున్నారు. ఇటు పక్కన మనకి ఇటు నెల్లూరు జిల్లాకు వస్తే 2 పోర్టులు రెడీగా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా పోర్టులు ఏవి కూడా రెడీ కాదని అంటారు. ఇప్పుడు మనం అనుకోగానే అయిపోవు సార్. ఇక్కడ నీకు 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు అని చెప్పి ప్రతిపక్షం మాట్లాడుతోంది. ప్రతిపక్షం కాదు, 2 సంవత్సరాల పాటు కోవిడ్ సిచ్యువేషన్స్ ని ఎవరు ఫేస్ చేశారు? ప్రతిపక్షాలు వచ్చి ఫేస్ చేసినాయా? లేదు కదా. ప్రతిపక్షం నుంచి ఎవరైనా వచ్చి మాట్లాడారా? పక్షాలు ఎవరు చేయలేదు. ఎవరన్నా ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడారా? వాలంటీర్లు ఎడుతుంటే మీరు ఎందుకు వెళ్తున్నారని తిట్టిన వాళ్ళు, వాలంటీర్లు అసలు వాళ్ళతో సంబంధం ఏంటి, ప్రజలతో ఉమైకం అవ్వాల్సిన అవసరం ఏంటి, వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ ఏంటని తిట్టిన వాళ్ళు, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ వాలంటీర్లు అనేది జరిగిందా జరగలేదు అనేది వాలంటీర్ వ్యవస్థ మాట అనేక 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారనేది ఇంతవరకు సమాధానం. రిపోర్ట్ అది మీరు బయటికి తీస్తే వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో ఎన్ని జరిగినాయో ఎవరు బయటికి తీయలేదు. ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ నానక్రమగూడలో ఉంది. 4.5 కోట్ల భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి హైదరాబాద్ లో పెట్టారు. అప్పుడు కూడా జరిగింది కదండి. ఇదేంటి 2014 నుంచి 19 ఇక్కడే మొత్తం. ఇప్పుడు ప్రతి 50 మందికి ఒక సమాచారాన్ని వాళ్ళ ఆధార్ కార్డు, ఇంట్లో ఒంటరి మహిళలు ఎవరు, ఇవన్నీ సేకరించాల్సిన బాధ్యత. ఇది కరెక్ట్ కాదని జస్టిస్ దేవానంద్ అని హైకోర్టు న్యాయవాది చెప్పాడు సార్. వాలంటీర్ వ్యవస్థకి చట్టబద్ధత లేదని చెప్పాడు. మరి వాలంటీర్ చట్టబద్ధత లేనప్పుడు, చట్టబద్ధత ఏది లేనప్పుడు ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లు ఎవరిని కూడా లోపలికి వెళ్ళకూడదని ఎందుకు చెప్తుంది? ఎక్కడ వాలంటీర్లు ఎవరు కూడా అసలు ఈ ఎలక్షన్ విధుల్లో ఎక్కడ పాల్గొనకూడదని అంది. ఇప్పుడు చట్టబద్ధత లేదు, ఎవరు కాదనట్లు. అది వాలంటీర్లకి రేపు రాబోయే రోజుల్లో నేను 40,000 జీతం ఇస్తాను, 15,000 జీతం ఇస్తాను. 40,000 కాదు సార్, 15,000 10,000 ఇస్తున్నాడు. మిమ్మల్ని చట్టబద్ధత లేని వాళ్ళకి మీరు ఎట్లా ముందుకు? వాళ్ళు ప్రభుత్వ పథకాలు ఏమి మేము తీసేయము, అదేవిధంగా ప్రభుత్వాల కోసం పనిచేసే వాళ్ళు మిమ్మల్ని బానిసలాగా ఉపయోగించుకుంటున్నారు. మీరు గ్రాడ్యుయేట్స్, ఎంబీఏలు చేశారు, మీకు ఆ జీతాలు సరిపోవన్న ఉద్దేశంతో 1,10,000 చెప్తుంది. ఇక్కడ వాలంటీర్లని మాత్రమే ఎన్ని జరిగినాయి అనేది అది ఆరోపిస్తున్నారు సార్. ఓన్లీ ఇప్పుడు ఎంఆర్ఓలు, విఆర్ఓలు, ఎండిఓలు, ఆర్డిఓలు ఉంటారు. మనకు తెలియని కాదు కదా. గ్రామంలో సర్టిఫికేట్ అంటే విఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి, అక్కడి నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే నేటివిటీ సర్టిఫికేట్. ఇవన్నీ మనకి ఈ వాలంటీర్లు లేకుండా జరగలేదంటారా? జరిగినాయి కదా. ప్రభుత్వం అంటే ప్రభుత్వం వీళ్ళని ఒక ఏజెంట్ లాగా వాళ్ళని శ్రమ దోపిడీ కావచ్చు, వాళ్ళు తక్కువ జీతాలు కావచ్చు, వాళ్ళని ఆ 50 మందిని కన్ఫైన్ చేసి 50 మంది సమాచారం ఎవరు ఇంట్లో ఉంటున్నారు, ఎవరు లేట్లేదు, ఎవరికి ఏ పథకాలు వస్తున్నాయి, మీకు ఈ పథకాలు ఇచ్చారు, మీ ఓటు మళ్ళా ఫ్యాన్కి వేయాలని చెప్పించడం కోసం ఈ వాలంటీర్లు పెట్టుకున్నారండి. ఇప్పుడు అంతేగాని రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే వాలంటీర్లు కంటిన్యూ అవుతారు. మీరే అన్నారుగా 10,000 ఇస్తాం, మిమ్మల్ని కంటిన్యూ చేస్తాం. వాళ్ళు ఏ విధంగా టీడీపీ కూడా లేకపోతే జనసేన అప్పుడు ముఖ్యమంత్రి ఎవరైతే వాళ్ళు, మరి వాళ్ళ మీదే వస్తుంది ఇదంతా కూడా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సార్, వీళ్ళు ఎంత చేశారు, ఏమి బాధ్యతలు అప్పచెప్పారు వీళ్ళకి, వాళ్ళు ఏం చెప్తారు అనేది జనం చూస్తారు. సరే, అప్పుడు దాకా వెయిట్ చేయాలి కదా. ఇక్కడ వాలంటీర్ మాటను 82 సంవత్సరాల వృద్ధ మహిళని విశాఖపట్నంలో చంపేసేసి నగలు తీసుకెళ్లిపోయారు. వాలంటీర్ మాటను ఎర్రచందం స్మగ్లింగ్ తిరుపతిలో జరుగుతుంది. వాలంటీర్ మాటను గుంటూరులో అత్యాచారం జరిగింది, బాపట్లలో. ఇవన్నీ కూడా వాలంటీర్ మాటలు చాలా మంది తప్పులు జరిగినాయి కదా. జన్మభూమి కమిటీలు కూడా చాలా తప్పులు. అప్పుడు జన్మభూమి అధికారం దూరం చేశారు కదా సార్, ఆయన అధికారం నుంచి పంపించేశారు కదా. జన్మభూమి కమిటీలను పెట్టి 2004 వరకు ఉపాధ్యాయుల్ని వాడుకున్నారు, అందరూ వాడుకున్నారు. అందుకనే అదే ఉపాధ్యాయులు రివర్స్ అయిపోయి చంద్రబాబు నాయుడు పంపించారు కదా. జరుగుతుంది అది కాలక్రమం. ఒక్కసారి చూద్దామని చెప్పి ఈ వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది? చివరికి జగనన్న వదిలిన బాణం జగనన్న పక్కలో బల్లెలాగా ఎందుకు అయింది సార్? బ్లడ్ రిలేషన్ సార్. షర్మిల గారు 3,600 కిలోమీటర్ల ఆడవాళ్ళ పాదయాత్ర మగవాళ్ళే చేయలేరు సార్. ఒక ఆడకూతురు పాదయాత్ర ఎవరి కోసం? అన్నని సీఎం చేయడానికే కదా. చివరికి వాళ్ళ తల్లి విజయమ్మ కూడా చేసింది కదా. అదే విజయమ్మని శాశ్వత అధ్యక్షురాలని గౌరవంగా తీసేసుకున్నాడు పదవి.
తర్వాత చెల్లెలికి కనీసం ఎమ్మెల్యేనో లేకపోతే ఎమ్మెల్సీనో లేకపోతే ఎంపీ ఏది చేయలేదని వాళ్ళకే ఉంటుంది కదా. చివరికి సునీత లాంటి వాళ్ళు, వివేకానంద గారి కూతురు నన్ను కూడా గొడ్డలతో చంపేయచ్చు, నా పిల్లలిద్దరికి వీలునామా రాశానని చెప్తుందంటే ఇక ఇంట్లో బిడ్డలకే, ఇంట్లో సిస్టర్స్ చూడని వాళ్ళు ఈ రాష్ట్రానికి ఎట్లా కస్టోడియన్గా ఉంటారనేది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు, ప్రజలు అనుకుంటున్నారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక రకంగా షర్మిల గారు చెప్పిన పాయింట్స్, ఆమె వ్యక్తిగత హననం చేయటం కానించి ఆమెను ఉపయోగించుకునే విధానం, అవన్నీ చెప్తా ఉంటే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. సొంత చెల్లికి ఎట్లా జరిగిద్దా? ఆమె కూడా రాజశేఖర రెడ్డి గారి కూతురే కదండి. ఇవన్నీ కూడా ఏంటంటే అన్ని కూడా ఈయనకి మొక్కమ్మడిగా చుట్టుపక్కల మేము సింహం సింగిల్గా వస్తుందని ఆయన అనుకున్నారు, కానీ ఆయన సింగిల్ అయిపోయాడు, మింగిల్ కాలేకపోయాడు, కుటుంబంలో మింగిల్ కాలేకపోయాడు, ప్రజలకి అంత చేరువుగా కాలేకపోయాడు. ఎన్ని ఎపిసోడ్స్ వల్ల ఈ ప్రభుత్వం అధికారానికి దూరం అయిపోతుంది. ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు వైసీపీకి? వైసీపీకి 65 నుంచి 68 సీట్లు అంతే. పోరాడుతున్నారు వరవరిగా. కూటమికి నేను చెప్పాను కదా 106 సీట్లు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిపి 106, లేకపోతే 1-2 108 సీట్లు అంతే. ఓన్లీ టీడీపీ గెలిచి వచ్చే స్థానాలు 82 నుంచి 85 సీట్లు. ఎక్కడ వాళ్ళ ప్రభావం ఎక్కడ తగ్గలేదని అంటారా? రాష్ట్రంలో రాయలసీమలో వాళ్ళ ప్రభావం ఉన్నా గానీ అది 3 సీట్లకి కన్ఫైన్ అయిన రాయలసీమలో 3 సీట్ల నుంచి ఎమర్జ్ అవుతుంది టీడీపీ, జనసేన కూటమి, బీజేపీ కూటమి. అదేవిధంగా 34 సీట్ల ఉత్తరాంధ్రలో బాగా 20 సీట్ల దాకా వైసీపీ సంపాదించుకుంది పోయినసారి. ఇప్పుడు 34 నుంచి 25 నుంచి 28 సీట్లు కూటమికి రాబోతున్నాయి. ఇకపోతే 35 సీట్లున్న ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఓరాహోరిపూర్లో అక్కడ కూడా 60-42 అవుతుంది, 45. ఇక కోస్తాలో అయితే అసలు కృష్ణా జిల్లా 1-2 స్థానాలు తప్పితే మొత్తం క్వీన్షిప్ అవుతుంది. అవనిగడ్డ కాడి నుంచి ఆయన చూసుకుంటే 2 ఎంపీలు వస్తున్నాయి. బాలశౌరి గెలుస్తున్నాడు, కాకినాడ గెలుస్తున్నారు, జనసేన నిలబడిన 2 అభ్యర్థులు, దాని కింద ఉన్న అందరూ కూడా గెలుస్తున్నారు కూటమి అభ్యర్థులు. ఒకప్పుడు నెల్లూరు క్వీన్షిప్ గా వైసీపీకి ఉన్నది, ఇప్పుడు మొత్తం కంప్లీట్ ఎక్కడ కూడా దెబ్బతగిలింది. ప్రకాశంలో కొద్దిగా ఎడ్జ్ ఉంటుంది, గుంటూరులో పూర్తిగా టీడీపీ అవుతుంది, కృష్ణ, ఈ కోస్తా జిల్లాలో వచ్చేసరికి పూర్తిగా నిర్వీర్యం అయ్యే పరిస్థితి ఉంది. కోస్తా జిల్లాలో జనసేన ప్రభావం చూపిస్తుంది. జనసేన వ్యూహాత్మకమైన ఆయన గాజు గ్లాస్. మీరు అనుకున్న 17 అక్కడి నుంచి వస్తాయా? అంటే 11 ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎక్కువ ఉన్నాయి. అవును, ఇప్పుడు ప్రకాశంలో లేదు సార్. అవును, ప్రకాశం లేదు, గుంటూరులో ఒకటే ఉంది. కృష్ణా జిల్లాలో ఒకటి, అవనిగడ్డ ఉంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కింద ఇక్కడ నుంచి వస్తే ఈస్ట్ వెస్ట్ లో ఇది, ఉత్తరాంధ్రలో వచ్చేసరికి వెస్ట్ పంచకల్ల రమేష్ పొడి చేస్తుంది, సుందరపు విజయ్ కుమార్, నెల్లిమర్ల నుంచి ఆమె లోకమాధవి పొడి చేస్తుంది. ఓవరాల్ గా ఏంటంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఆయన అనుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ చరిష్మాతో పాటు ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దాం అనే ఇదిలో ఓటు ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ క్లియర్ గా ఇప్పుడున్న పర్సంటేజ్ బట్టి టీడీపీ ఓటు జనసేనకి వెళ్ళింది, జనసేన ఓటు టీడీపీకి వెళ్ళింది. కార్యకర్తల మధ్యలో ఎందుకంటే నేను ఎక్కడో కొట్టుకున్నారు సార్. నేను యాజ్ అక్కడ ప్రాంతం చూద్దామని 8-9 నియోజకవర్గాలు ఒక విశ్లేషకుడికి వెళ్ళా, ప్రజల్లో ఎలా ఉంటుందని. ఓటు పోలరైజేషన్ కాదేమని మీరు అన్నారు కదా, మీరు కూడా విమర్శించారు, పవన్ అన్నారు కదా, బాగా గుర్తుపెట్టుకున్నారు మీరు. నేను నిజమే ఈయన గెలుస్తారా లేదని చెప్పి నేను కూడా వెళ్ళినప్పుడు చూస్తే గొల్లపురంలో నా ఫ్రెండ్ ఊరుంది, ఒక ఐటీ కంపెనీకి అధిపతాడు, సొంత నియోజకవర్గం. గొల్లపురం నుంచి ఆ నామినేషన్కి మీరు నమ్ముతారు లేదు తెలియదు కానీ 150,000 నుంచి 170,000 మంది ఇంట్లో ఎవరు ఆడవాళ్ళ కాడి నుంచి వాళ్ళ పిల్లలు ఎవరు లేరు, రోడ్డు మీద ఉన్నారు. మండు టెండ్లో 42 డిగ్రీలు, ఫోన్లు కూడా పనిచేయాల, హెచ్టీది. నేను స్వయంగా కళ్ళమ్మటి చూశాను సార్, ఇంత జనం ఇంత పిచ్చి ఉందని చెప్పి చాలా మంది లేడీస్ని అడిగా, ఎందుకమ్మా మీరు ఇటు వస్తున్నారు, 4 పెళ్ళిళ్ళు అన్నారు కదా ఆయన్ని అలా అడిగారా, లేకపోతే పవన్ కళ్యాణ్ నేను మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. 4 పెళ్ళిళ్ళు అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు, ఆయన ఏమో బటన్ నొక్కాడు పథకాలు ఇస్తున్నారంటే 4 పెళ్ళిళ్ళు ఆయనకి శక్తి ఉంది చేసుకున్నాడు, ఏ భార్య ఇచ్చినైనా జగన్మోహన్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చిందని అడుగుతున్నారండి ఆడవాళ్ళు. పథకాలు ఎవరి డబ్బులు మా డబ్బులు అంటున్నారు. వాళ్ళు చాలా చైతన్యవంతమయ్యారు. ఎక్కడ డాక్టర్లు, ఇంజనీర్లు చదువుకునే పిల్లలు ఎక్కడెక్కడ యూఎస్ లో నుంచి 160,000 రూపాయలు టికెట్ కొనుక్కొని ఓటు వేయడానికి వచ్చారంటే ఏంటి సార్? ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి, లండన్ నుంచి వచ్చి ఫ్యామిలీ వారం ప్రచారం చేశారు. ఆయన ఎవరో పవన్ కళ్యాణ్ తెలియదు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు పిఠాపురం నుంచి గెలవాలి, అసెంబ్లీలో అడుగు పెట్టించాలని చెప్పి అనుకున్నారు. సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం చివరి వేదికగా వచ్చి ఎప్పుడు ఆయన ఇడపలపాయ కడప వెళ్ళేవాడు. ఈసారి పవన్ కళ్యాణ్ ఉన్న పిఠాపురం నుంచి ఆ రోజే ఎండింగ్ అంటే ఆలోచించుకోండి. ఆయన చంద్రబాబు నాయుడు కంటే పవన్ కళ్యాణ్ అంటే చివరిలో ఫ్యూచర్ లో కూడా నాకు పవన్ కళ్యాణ్ పోటీ అని డిసైడ్ అయ్యాడు. కాబట్టి వంగా గీతను గెలిపించింది నా తండ్రి, నా తల్లి లాంటి నా సిస్టర్, డిప్యూటీ సీఎం చేస్తానని చెప్తున్నారు. ఆయన చెప్పాడు కదా,
మీరు కానీ ఒక మాట మాట్లాడినా నేను ఒకటి చెప్తా. చెప్పండి. అట్లీస్ట్ ఆయన డిప్యూటీ సీఎం అని అన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా రేపు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ మీరు చూడబోతున్నారని ఇన్ని సభల్లో జరిగిన సభల్లో ఈయన అడ్రస్ చేసిన అన్ని సభల్లో పవన్ కళ్యాణ్ తో పాటుగా వెళ్ళిన సభల్లో ఎక్కడన్నా ఒక మాట మాట్లాడారు. ఇంకో విషయం మాట్లాడుకుందాం. అటుపైతే లోకేష్ గారు మా తండ్రి అన్డౌటెడ్లీ ఆయన సీఎం అన్నాడు కదా అన్నాడు. అన్న లోకేష్ గారు దాని గురించి కూడా మాట్లాడారు. అన్న లోకేష్ గారు ఎక్కడైనా ప్రచారంలో ఉన్నాడా ఈ ఎలక్షన్ లో? ఎందుకు ఆయన ప్రచారం చేసుకుంటూనే ఉన్నాడు. మంగళగిరి మాత్రమే పరిమితం చేశారు. అంటే ఎక్కడ కూడా ఈ కూటమికి డిస్టర్బెన్స్ జరగకూడదని ఫ్రంట్ లైన్ ఎవరో ఒకే ఒక వ్యక్తి ఉండాలి. వారియర్ లాగా, గేమ్ చేంజర్ లాగా పవన్ కళ్యాణ్ ఉంటాడు. ఆయన ఎందుకు అనుకోవాలి? చంద్రబాబు నాయుడు అని అనుకోవాలి. ఇప్పుడు ఇక్కడ అనుకుంటున్నారు మీరు చంద్రబాబు నాయుడు కూడా అనుభవం. తెలుగుదేశం పార్టీ పెద్దదా, జనసేన పెద్దదా? కరెక్టే. అది ఆ రోజు 2014లో ఈ అనుభవానికి ఈయన చేయుత లేకపోతే ముఖ్యమంత్రి అయ్యేవాడా? అన్కండిషనల్ గా సపోర్ట్ చేసింది పవన్ కళ్యాణ్ కాదా? 2019లో విడిగా పోటీ చేశారు. విడిగా పోటీ చేస్తే 2 ప్లేసుల్లో గాజువాక, భీమవరంలో బలమైన అభ్యర్థులు పెట్టి ఓడించింది చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాడుగా. కానీ ఇక్కడ ఏంటంటే ఆయన అసెంబ్లీ అడుగు పెట్టకూడదు అనుకున్నారు. ఇప్పుడే అవసరం 2024లో మళ్ళీ వచ్చింది పవన్ కళ్యాణ్ అవసరం. ఆయనే కదా బీజేపీ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో కూడా చేర్పించింది అతనే కదా. ఇప్పుడు మీరు కోరిక ఏంటి? ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్టుగా పిఠాపురంలో గతంలో భీమవరం, గాజువాకలో ఎదురైన పరిస్థితులు ఇప్పుడు పిఠాపురంలో లేవా? అసలు వర్మ లాంటి వాళ్ళ ద్వారా ఎటువంటి 100% పర్ఫెక్ట్ గా పనిచేశాడు ఆయన. ఆయన పని చేయొచ్చు సార్, నేనేది అదే. ఆయన కింద కొన్ని గ్రామాల్లోకి వెడితే తిప్పికొట్టి పంపించారు. 15 ఏళ్ళు మీతో పాటు ఉన్నా ఇదే మాకు ఇచ్చింది మీరు ఇచ్చేదని చెప్పి. ఇప్పుడు అదే ఆయన ఏం మాట్లాడలేకుండా వెనక్కి తిరిగి మీరు అనుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా నేను స్వయంగా అక్కడ ఉప్పాడు కూడా పోయి చూసి వచ్చారు. వర్మకి వెళ్తే ఒక 100 మంది ఆయన వెనక ఆయన చెప్పే ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా కరోనా టైంలో వంగా గీత గారు అక్కడున్న కాకినాడ ఎంపీ, కాకినాడ పరిధిలో తుని, కాకినాడ రోడ్లు, కాకినాడ అర్బన్, పెద్దాపురం, జగ్గంపేట ఇవన్నీ ఉంటాయి. వ్యూహాత్మకంగా పవన్ అక్కడ పోటీ చేశాడు. అంతే అమాయకంగా లేడు. ఈయన వర్మ గారు కరోనా టైంలో ప్రతి ఇంటికి 50 కేజీల బియ్యం సొంత డబ్బు ఇచ్చాడు సార్. ఆ 4 సంవత్సరాల్లో 4 సార్లు కూడా వంగా గీత గారు వెళ్ళలేదంట. సాక్షాత్ ప్రజలే చెప్తున్నారు. ఇక్కడ అల్టిమేట్ గా ఏంటంటే మీరన్న కోరిక రేపు ఎలక్షన్ అయిన తర్వాత ప్రమాణ స్వీకారం ఉంటది. ఆయన ఉప ముఖ్యమంత్రి అవ్వచ్చు, హోమ్ మినిస్టర్ అవ్వచ్చు, ఇంకే శాఖలైనా. ఇక్కడ ఇప్పుడు ఎట్లయితే బట్టి విక్రమార్క ఏ పదవులు అయితే ఇచ్చేస్తున్నాడో ఇప్పుడు అంత ప్రాధాన్యత రేవంత్ రెడ్డితో పాటు సరిసమానంగా చంద్రబాబు నాయుడు పక్కన కూర్చుంటారు. ఆ రోజు కూడా వస్తుంది, మీరు చూడండి. నో డౌట్ ఎట్ ఆల్. ఏ రోజుకైనా ఆంధ్రప్రదేశ్ అని ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. సో ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు పిఠాపురం? నాకు తెలిసి 60-70 వేల మెజార్టీతో ఆయన గెలవబోతున్నాడు. అది ఎవరు ఆపలేరు. పేరు నామకరణం కూడా ఆయన గనక ఓడించకపోతే ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పెట్టుకుంటా అన్నాడు ఆయన. మరి పాపం ఆయన అలా అనకుండా ఉండాల్సింది. ఆయన పాపం చాలా విఘ్నుడు. ఎప్పుడు కూడా స్క్రిప్ట్ కూడా చూడ్డు. ఏదైనా లెటర్ రాస్తాడు తప్పితే, మాట్లాడతాడు తప్పితే. ఆయన ఎందుకు మరి వైసీపీ నాయకులు చెప్పినట్టున్నాడో అలా ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన రాజకీయాల్లో కొత్త, ముద్రగడ పద్మనాభం గారు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నవాడు ఆయన కూడా. కరెక్టే కానీ కానీ వెళ్ళి కలవాల్సిన బాధ్యత అయిందా? సరే కలవలేదు. నేను నీ కూతురుతో పాటు వస్తున్నాను కదా. అప్పుడు వ్యతిరేకించిన వాళ్ళే. ఇటు పక్కన నర్సాపురం హరిరామయ్య జోగి గారు ఆయన వ్యతిరేకించిన వాడు. ఆయన ఎప్పుడు వ్యతిరేకించలేదనంటే ఒకే లైన్ మీద ఉన్నాడు జోగయ్య గారు. వ్యతిరేకించింది ముద్రగడ గారే. ఆ ముద్రగడ గారు కూడా వాళ్ళ కూతురు కూడా విభేదించి పక్కకి వెళ్తే ఆయన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారని ఈ జన్మకి కావాల్సిన ఆ టైంలో బయటకు వచ్చారు. ముద్రగడ మీద ఉన్న కోపాన్ని అంతా కూడా కోపం కాదు సార్. ఇక్కడ కోపం కాదు. ఇక్కడ ఉద్యమ నాయకుడిగా కాపుల్లో ఒక ముద్ర ఉండి ఒక ఉద్యమ నాయకుడిగా పేరున్న వ్యక్తి చివరిలో వైసీపీలో ఎందుకు వెళ్ళాడు, ఎందుకు ఇలా మారాడు, చివరికి ఆయన ఓడించగలిగాడా? ఇంతమంది మిథున్ రెడ్డి, తర్వాత దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వాళ్ళే ఎట్లా మాట్లాడుకుంటాం చూడండి. పిఠాపురంలో నేను చెప్తున్నా కదా, మీ సాక్షిగా చెప్తున్నా, వైబ్రెంట్ మీడియా సాక్షిగా చెప్తున్నా. మీరు చూసుకోండి రేపు ఏం చేయబోతున్నాడో పవన్ కళ్యాణ్. ఈజ్ గేమ్ చేంజర్. పవన్ కళ్యాణ్ రాజకీయం ఆంధ్రప్రదేశ్ లో ఊహించుకోవటం కష్టం. ముఖ్యమంత్రి అవుతే ఆఫ్ కోర్స్ 5 సంవత్సరాలు ఏ రోజున కావచ్చు. ముందు చంద్రబాబు నాయుడు కానివ్వండి, తర్వాత ఈయన అవుతాడు. 2.5 ఏమన్నా మాట్లాడుతున్నారు. ఏదైనా జరగొచ్చేమో.
ఇప్పుడు అదేమన్నా జరిగిందా? ఇప్పుడు అలాంటివి ఏమన్నా ఇప్పుడు జరిగినాయి? కూటమి కలవకూడదు అనుకున్నారు సార్ చాలా మంది. కూటమి కలవదన్నారు. కూటమి గురించి ఎవరు కూడా ఏమనుకోవాలి. అసలు పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాతనే బీజేపీ డబుల్ గేమ్ ఆడిందని చాలా మంది మాట్లాడారు. ఒక్క సీటు కూడా రాదనుకున్న పవన్ కళ్యాణ్ ఈ రోజు 15 పైన సీట్లు వస్తాయి అనే ఇదిలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిందంటే ఒక ప్రయత్నం అయితే జరిగింది కదా. దశాబ్దం పైన ప్రజల్లో ఉండాలనే ఇది ప్రజల్లో కలిగినట్టే కదా. అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక పవన్ కళ్యాణ్ ని ఎదుర్కోవటానికి ఈయన్ని ఓడించండి, ఈయన డిప్యూటీ సీఎం చేస్తాను అని చెప్పి ఆమె కొంగు పట్టుకుని అక్కడ ఏడుస్తా ఉంటే ఇటు తిరిగమ్మా అని చెప్పి నవ్వుతున్నాడు ఆయన. అది అందరికీ కనపడింది. ప్రజలు అక్కడ క్లారిటీ ఉంది, పిక్చర్ ఉంది అక్కడ ప్రజలకి ఎవరిని గెలిపించాలి, ఎవరిని అసెంబ్లీలో చూసారా బాగా అందరూ. అంటే అంతే కదా, క్లాసులో చూస్తారా, గాసు పగిలేకుంటే పొదిరెక్కింది అన్నట్టు ఈ దశాబ్ద కాలం ఆయన అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు, కష్టాలు ఎదుర్కొన్నాడు, సొంత డబ్బు ఖర్చు పెట్టి లగ్జరీ జీవితాన్ని వదిలిపెట్టి ప్రజల కోసం ఉన్నాడు. అది ప్రజలు చూస్తున్నారు. అది అల్టిమేట్ గా పిఠాపురంలో ఉంటాడా ఆయన గెలిస్తే రేపు? సొంత ఇల్లు కూడా తీసుకున్నాడు సార్, స్థలం కూడా తీసుకున్నాడు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మీకే డౌట్ పడాల్సిన అవసరం లేదు. హెలిప్యాడ్ అంటే నాన్ లోకల్ కదా, అందుకని ఏం నాన్ లోకల్ అనే కాదు కదా, భ్రమ నుంచి బయటికి రావాలంతే. నాన్ లోకల్ ఎక్కడ ఏముండదు, ఏముండదు. తన ఇంట్లో మంచిగా. సో 17 సీట్లతో జనసేన రేపు ప్రపంచం సృష్టించబోతుంది. వాళ్ళ మద్దతుతోనే కూటమి ముందుకెళ్తుంది. అది ఓన్ గా క్రియేట్ చేసుకుందా లేకపోతే విత్ టీడీపీ కలిసే వ్యూహాత్మక. సో అంటే ప్రజారాజ్యం లాగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలని అంటే 18 సీట్లు ప్రజారాజ్యం గెలుచుకున్నట్టుగా రేపు జనసేన 17 సీట్లు అనేవి ఓన్ గా గెలుచుకున్నవి కాదు, టీడీపీతో కలిసి కాదండి. ఇప్పుడు నేను మొదట్లో కూడా చెప్తున్నా మీకు, కనీసం గౌరవంగా 50 నుంచి 40 సీట్లైనా రావాలి అని. 50-40 సీట్లు ఇచ్చినా కనీసం 30-35 గెలిచే అవకాశం ఉంటది, లేకుండా ఏమి ఉండదు. కానీ ఏంటంటే తను ఓకే సరే, వెల్ అండ్ గుడ్, బాగుంది మీరు చెప్పిన దాంట్లో. నిజంగా రేపు 17 సీట్లు గెలవాలని కోరుకుందాం, ఓకే కాదని అన్నట్లు. కానీ రాష్ట్రాన్ని కుల మత ప్రాతిపదికన విమర్శించింది, విభజించింది ఎన్ని పార్టీలు? ఏ పార్టీలు విమర్శించినాయి, ఏ పార్టీలు విభజించినాయి? అంత అవసరమా ఇప్పుడున్న పరిస్థితుల్లో? మరో బీహార్ లాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని మనం మీరు చెప్పండి, నేను చెప్పే కాడికి నేను చెప్తే కులాలు కలిపే సిద్ధాంతాల్లో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యాడు. ఎలా? ఇప్పుడు కాపుల్ని ఎప్పుడు కూడా నేను పెద్దన్న పాత్ర పోషించండి అన్నాడు. అసలు కాపులకు రిజర్వేషన్ అవసరం లేదు. ఎంతమంది కాపులు ఉన్నారో నాకు ఓటేరా అని చెప్పి వారాహి 3లో మాట్లాడాలి ఆయన. ఒకటి సార్ మాట్లాడటం తప్పులేదే, చచ్చిపోయేదాకా పోదు అంటాడు. ఆ తప్పేం కాదే, రెల్లి కూడా తీసుకుంటారన్నాడు. ఎప్పుడు శెట్టి బలిజలకి కాపులకి ఈస్ట్ ఉభయ గోదావరి జిల్లాల్లో తగాదాలు ఉన్నాయి. మరి వాళ్ళంతా కలిసి ఇప్పుడు పనిచేశారు కదా, యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగమన్నాడు. తప్పే ఉన్నది. ఇప్పుడు ఎప్పుడు కూడా 2 అగ్రవర్ణాలే పరిపాలించకూడదు, అధికారం వాళ్ళిద్దరి చేతుల్లోనే కాదు, మిగతా డిస్ట్రిబ్యూషన్ జరగాలి అని చెప్పన్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు సార్, సమాజంలో ఫలాలు అందరికీ అనిపించాలని. అది జరగాలని కోరుకుంటున్నారు. సప్రెస్డ్ గ్రూప్స్ 89% ఈ రాష్ట్రంలో అధికారంగా దూరంగా ఉంటున్నారు. ఏ 2 అగ్రవర్ణాలు పరిపాలిస్తే మిగతా వాళ్ళు ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎవరు చేశారు ఇక్కడ? ఇప్పుడు కాపులకు రిజర్వేషన్ ఈయనని చెప్పి ఇస్తానని చెప్పేసి ఓట్ల కోసం మేనిఫెస్టోలో పెట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత చేయలా. బ్రిటిష్ వాళ్ళకు ముందు కాపులకు ఈయన చేయను అన్నాడు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు. మరి చేయనన్న వ్యక్తికి సాధ్యం అవుతుందా సాధ్యం కాదా అనేది ఉంటుంది కదా. అప్పుడు మొన్న కూడా కాపు రిజర్వేషన్ వ్యవహారం అనేది ఇవాళది కాదు 2009లో రాజశేఖర రెడ్డి గారు 2004లో అప్పుడు జరిగింది కదా సంబంధించి మేనిఫెస్టో ఎందుకు పెట్టాడు? సాంఘిక సంక్షేమం సాధికారతల భాగంగా కాపు తెలగ బలిజల్ని వాళ్ళ ఇదిని బట్టి బీసీలో చేర్చాలని పెట్టింది ఆయనే కదా. మరి ఎందుకు చేయాల? తర్వాత ఇన్న చంద్రబాబు నాయుడు ఒక ప్రయత్నం చేశాడు, చేసి అసెంబ్లీలో ఆమోద ముద్ర తెలియజేసి సెంట్రల్కి పంపించాడు. ఇది మా పరిధిలో కాదు, మీకు ఇచ్చే 10%లో పేదలకు 5% ఇమ్మన్నారు. మరి పోయింది, అధికారం పోయింది, ఆయన లేడు. ఇక్కడ ఈయనేం చేశాడు? అసలు నేను ఈలేనన్నాడు. ఈలేనని చెప్పి కాపు కార్పొరేషన్ 1000 కోట్లు కాదు 2000 కోట్లు ఇస్తానని 5 సంవత్సరాలు 5 రోజులు 10,000 కోట్లు ఇస్తాడు. ఇచ్చింది 2000 కోట్ల కంటే లేదు. కాపు విద్యాదైవిని ఆగిపోయింది. అంతకుముందు 1200 కాపు కళ్యాణ మండపాలు స్టడీ సర్కిల్ చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసి మొత్తం రద్దు చేశాడు ఈయన. కాపుల్ని అంటే 4 మంత్రి పదవులు ఇస్తే సరిపోతుందా?
కాపులకి ఆర్థికంగా బలం పొందే అవకాశం లేదా? వాళ్ళ పొలాలు రిజర్వేషన్ అంశం అగ్రవర్ణాల్లో పేదలుగా రిక్షా బండి తొక్కున్న వాళ్ళు కాపులే కనపడతారు. ఎక్కడ పచారీ దుకాణంలో పనిచేసే వాళ్ళు కాపులు కనపడుతున్నారు. 25% ఉండే సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వాళ్ళకి రాజ్యాధికారం అవసరం లేదా? వాళ్ళ కరివేపాకులాగా ఉపయోగించుకుంటే ఇప్పుడు వాళ్ళంతా కూడా ఒక తాటిపైకి కూటమికి సపోర్ట్ చేయబట్టి ఈ కూటమి అధికారంలో వస్తుంది. ఒక కాపులే కాదుగా మిగతా కులాలు. అది ఈ కూటమి కాపులు పూర్తిగా సపోర్ట్ చేయబట్టన్న సప్రెస్డ్ గ్రూప్స్ అన్న 89% మీరు గమనించలేదా? అధికారంగా దూరంగా ఉంటున్న బడుగు బలహీన వర్గాలు 89%. ఈ 2 వర్గాలే కాకుండా చూసుకోండి వ్యూహాత్మకంగా ఇక్కడ 2 కుటుంబాలు 4 పార్టీలు మొన్న కూడా చెప్పారు మీకు. షర్మిలారెడ్డి గారు. సరే అవన్నీ ఎందుకు లేండి ఇప్పుడు, మనకు తెలిసిందే, మీకు తెలిసిందే, తెలియదు కాదు. ఇక్కడ ఆ కులాల కోసం ఆ రాజకీయ పార్టీలు వాళ్ళు ఈ కులాల మధ్య అంతరాలు 4-5 తెగలుగా ఇలా మధ్య విభజించి వాళ్ళు అధికారం వస్తుంది. కానీ ఇప్పుడు చైతన్యవంతం అయ్యారు, మాకు కూడా అధికారం కావాలని ఆలోచిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. సో కాపులంతా ఏకమయ్యారు 2024 ఎన్నికల్లో. తదనుగుణంగానే తీర్పు రాబోతోందని అనుకోవచ్చు. 100% మిగతా కులాలందరూ కూడా ఏకం చేసుకొని అన్నదమ్ములనే ఆ భావన కలిగించారు. ఒక్క చివరి క్వశ్చన్ నాది. తిట్టకుండా తిట్టారు చంద్రబాబు గారు కానీ, లేకపోతే ఇటు పక్కన మిగతా పార్టీలకు సంబంధించిన కొంతమంది వాళ్ళు. కానీ కాపులు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పంచనే చేరారు. కారణం ఏమైనా ఉందో దానికి? చంద్రబాబు నాయుడు పక్కన చేరల, చంద్రబాబు నాయుడు పక్కన వెనక నడవల. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఒకే విధంగా ఒకే దారిలో వెళ్ళారు. అది ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు. ఇక్కడ ఇప్పుడు అన్కండిషనల్ గా 45 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే, అసలు సాక్షాత్ అధ్యక్షుడు టీడీపీ క్యాడర్ 55 రోజులు ఉంటే ఎవరు ఎందుకు కనపడలేదు సార్? ఎవరు కనిపించారు? ఒక పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళాడు? స్నేహధర్మం ప్రకారం వెళ్ళాడు. ఆ రోజు అన్కండిషనల్ సపోర్ట్ చేయబట్టి ఈ రోజు టీడీపీ వాళ్ళతో, జనసేన కార్యకర్తలతో పాటు టీడీపీ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఆ విధంగా ఆరాధిస్తున్నారు. కాబట్టి ఈ విధంగా సక్సెస్ అయింది కూడా. అంతే తప్పితే ఆయన దగ్గర చేరటం, ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళటం కాదు. ఇక్కడ దగ్గరికి కొన్ని త్యాగాలు సిద్ధపడాలా. సీట్లు కాదు 40 కాదు 24 కాదు 21, 2 ఎంపీలు ఎందుకు సిద్ధపడ్డాడు అనేది ఇప్పుడు ఈ యొక్క కూటమి కలయికతోనే అర్థమైంది. సో చందు గారు మొత్తం పైనుంచి వద్దాం ఒకసారి. ఉత్తరాంధ్ర, సో ఉత్తరాంధ్రలో టీడీపీకి వచ్చేది అంటే కూటమికి వచ్చే సీట్లు ఎన్న? డెఫినెట్ గా అది కూడా మీకు చెప్పడానికి ఆలోచన ఎట్లా ఉందో. తప్పకుండా ఉత్తరాంధ్రలో వచ్చే సీట్లు కూడా గోదావరి జిల్లాలో అవుట్ ఆఫ్ 35కి 25 నుంచి 28 దాకా కూటమికి వస్తుంది. తర్వాత ఉత్తరాంధ్రలో వచ్చేదానికి 35 స్థానాలు, 20 స్థానాలు 3 జిల్లాలు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం. తర్వాత రాయలసీమ వచ్చేదానికి 3 సీట్లు తప్పితే మొత్తం కంప్లీట్ గా వాళ్ళు తీసేసుకున్నారు. వైసీపీ ఉంది. ఇప్పుడు అక్కడ 26 స్థానాలు వస్తున్నాయి కూటమికి. మీరు చెప్పిన 35 మొత్తం మీద 52 నియోజకవర్గాలు. తర్వాత కోస్తాల 54 నియోజకవర్గాల్లో 35 స్థానాలు ఎక్కువగా రాబోతుంది. అంటే 106 స్థానాలతో ఈ కూటమి విజయానికి దగ్గర అవుతుంది. 106 స్థానాలు, 4 బీజేపీ, 4 అదే. సో 106 అనేది కంఫర్టబుల్ అనుకోవచ్చు. కంఫర్ట్ 100కి అబౌవ్, 100కి 110 మధ్య ఈ రోజు చెప్తున్నాను. చాలా సర్వేలు వచ్చినాయి. మళ్ళా June 4th చాలా సర్వేలు వస్తున్నాయి. చాలా సర్వేలు కూడా ఇవాళ కూడా కొన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా కొన్ని వచ్చినాయి. సరే సార్, ఏదో 105 నుంచి 110 వరకు వైసీపీ పార్టీ ఆలోచన వాళ్ళకి ఉండొచ్చు. వాళ్ళకి వైసీపీ పార్టీ అనట్లే నేను, రిపోర్ట్స్ ఉండొచ్చు. కొంతమంది విఘ్నులు, మేధావులు సర్వేలు వీళ్ళకి వస్తాయని చెప్పొచ్చు. కానీ అక్కడ ప్రజల వ్యతిరేకంగా స్పష్టంగా నేను చూశాను కాబట్టి, నేను పుట్టిన నా నియోజకవర్గంలో చూశాను కాబట్టి ప్రజల వ్యతిరేకత ఎంత ఉంది ప్రభుత్వం మీద అనేది స్పష్టంగా కనపడింది. కాబట్టి ఇది మొత్తం దేని మీద సార్ 125 ఇన్సిడెంట్స్ జరిగినాయి ఆంధ్రప్రదేశ్ లో. అక్కడ గొడ్డలతో కొట్టుకోవటం కావచ్చు, మనుషులు దాడులు చేయటం కావచ్చు, ఎమ్మెల్యేలు కొడతాం కావచ్చు, ఓటర్లని. 124 సంఘటనలు జరిగినాయి. కేంద్రం నుంచి వచ్చిన 98,000 మంది పారామిలిటరీ పోలీసులు కాదు, ఓవరాల్ గా నిన్న ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ సార్, నిన్న మొన్న జరిగిన సంఘటనలు. అంటే ఎట్లయినా మళ్ళీ అధికారంలో రావాలనే ఆలోచన అధికార పక్షానికి ఉన్నది. ఎట్లయినా మనం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ఎప్పుడు ఓటు వేయని వ్యక్తులు కూడా దేశ విదేశాల నుంచి, సరిహద్దుల రాష్ట్రాల నుంచి పాపం ఫ్లైట్లు లేకపోతే ఆర్థిక స్తోమత నుంచి ఫ్లైట్లు లేకపోతే కార్లు లేకపోతే బస్సులు లేకపోతే 2 వీలర్ మీద భార్య పిల్లలు కూడా తీసుకొని వెళ్తున్నారు సార్ హైదరాబాద్ నుంచి. అంటే నా రాష్ట్రం, నేను పుట్టిన నేల అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నది, అభివృద్ధికి లేదు అనే భావన ప్రజల్లో కలిగింది కాబట్టి ఇంత వ్యతిరేకత వచ్చిందని నేను చెప్తున్నా. నాకున్న విఘ్నత బట్టి నేను తిరుపతి వెళ్ళాను,
రాజంపేట వెళ్ళాను, కడప వెళ్ళాను, తర్వాత ఉభయ గోదావరి జిల్లా నెల్లూరు వెళ్ళాను, ప్రకాశం చూశాను, తర్వాత కోస్తాలో చూశాను, ఉత్తరాంధ్ర విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం. ఎందుకు వలసలు వెళ్తున్నారు ఉత్తరాంధ్ర నుంచి చదువుకున్న వాళ్ళంతా కూడా చూశాను నేను. ఎందుకు తీర ప్రాంతం అంతా ఉండి ఎందుకు కాలేదు, అమరావతి ఎందుకు రాజధాని చేయలేదు, ఇవన్నీ చూసినప్పుడు మనకు కూడా ఒక ఇంటలెక్చువల్ గా యాజ్ ఎ లామెన్ గా ఒక అవగాహన ఉంటుంది ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకత ఉన్నది అనేది. మనం అందరూ మీ సర్వేలు చూశారు, నేను చెప్పింది విన్నారు. జూన్ 4 తర్వాత మనం రిజల్ట్ చూస్తాం, మళ్ళా మనం మాట్లాడుకుందాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చంద్రశ్రీ. థ్యాంక్ యూ.